కన్య అని కాదు అని రుజువైనంత మాత్రాన రాళ్లతో కొట్టి చంపడం ఎంత అమానవీయం అండి ఇది. ఇది దేవుడు పెట్టిన చట్టం. ఇది దేవుడు పెట్టిన చట్టంలా ఉందా, ఆటవికులు అమలు చేసిన చట్టంలా ఉందా? ఆ రోజుల్లో ఈ డాక్టర్లు లేక ఈ కన్య పొర లేదు అని చెప్పి ఎంతమంది స్త్రీలను అమానవీయంగా చంపేసి ఉంటారో మనం ఊహించుండొచ్చు. వీడిదేమోయింది, కన్య కాదు అని చెప్పి నిందేస్తాడు. కన్య అయితే 100 వెండి రూకలు పెనాల్టీ కడతాడు, లేకపోతే చంపేస్తారు, ఇంకొక దాన్ని పెళ్లి చేసుకుంటాడు శుభ్రంగా. అంటే అసలు స్త్రీ అంటే వీళ్ళకి ఎంత చిన్న చూపు అనే విషయం ఇక్కడ మనకు కనపడుతుంది. దీన్ని పైగా వీడు అంటాడు, ఇది చాలా మంచి చట్టం కదా అంటాడు ఈ బిత్తిరి సత్తిగాడు. ఒరే బిత్తిరి సత్తిగా, ఎవరో ఎందుకు, ఇప్పుడు నీకు అక్కా చెల్లెలు ఉంటే